హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు మీరు ఎప్పుడు యూట్యూబ్‌లో కని, వినని ఒక స్పెషల్ మటన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ మటన్ బిర్యానీని ఈజీగా 4 స్టెప్స్‌లో చూపిస్తాను. అండ్ ఈరోజు ఈ మటన్ బిర్యానీకి సోనా మసూరి రైస్‌ని వాడుతున్నాను. ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? మొదటి స్టెప్, నేనిక్కడ కిలో మటన్‌తో ఈరోజు బిర్యానీ తయారు చేయబోతున్నాను. మటన్‌ని శుభ్రంగా వాష్ చేసుకొని, కొంచెం సాల్ట్ ఏసి, వాటర్ పోసుకొని కుక్కర్‌లో 7-8 విజిల్స్ రానిచ్చుకోవాలి. రెండవ స్టెప్, ఇక్కడ కిలో మటన్ తీసుకున్నాను కదా! కిలో మటన్‌కి 750 గ్రాముల రైస్ తీసుకోవాలి. మామూలుగా ఇంట్లో వైట్ రైస్ వండుకునేటప్పుడు 1కి 2 కొలత వేసుకునేలాగా ఉంటే, దానికన్నా కొంచెం తక్కువ నీళ్ళని వేసుకోవాలి. ఇప్పుడు అదే రైస్‌లోకి ఒక స్టార్ ఫ్లవర్, 2 ఇంచుల దాల్చిన చెక్క, 3 ఇలాయచీ, ఒక 5 లవంగ మొగ్గలు, 3 బిర్యానీ ఆకులు, ఒక టేబుల్ స్పూన్ షాహీ జీరా ఇది కంపల్సరీ. అస్సలు మిస్ చేయొద్దు. ఇంకా సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, 2 టేబుల్ స్పూన్ల నూనె, రుచికి సరిపడా ఉప్పు, అరచెక్క నిమ్మరసం వేసి బాగా కలుపుకొని 2 విజిల్స్ రానిచ్చి కుక్ చేసి పక్కనుంచుకోండి. ఇప్పుడు మనం థర్డ్ స్టెప్‌లోకి ఎంటర్ అవుతున్నాం. థర్డ్ స్టెప్, మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం. దమ్ పెట్టడానికి అనుకూలంగా ఉండే ఒక పెద్ద గిన్నె తీసుకొని, అందులో 4 స్పూన్ల నూనె, 2 స్పూన్ల నెయ్యి వేసి వేడైన తర్వాత అందులోకి ఒక స్టార్ ఫ్లవర్, 2 ఇంచుల దాల్చిన చెక్క, జాపత్రి, ఒక బడా ఇలాచీ, 3 చోటా ఇలాచీ అంటే మన నార్మల్ యాలక్కాయలు, ఒక 4-5 లవంగ మొగ్గలు. ఇవన్నీ కొంచెం వేడెక్కిన తర్వాత 4 పెద్ద ఉల్లిపాయల్ని పొడుగు పొడుగు ముక్కలుగా కట్ చేసుకొని వాటిల్ని వేసి ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ టెక్స్చర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ బిర్యానీలోకి ఫ్రెష్‌గా అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే రుచి. ఏమాత్రం స్టోర్ చేసింది లేదంటే బయట కొన్నది వేస్తే ఆ టేస్ట్ రాదు. ఫ్రెష్‌గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో పచ్చివాసన పోయిన తర్వాత 4 టొమాటోస్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, టొమాటోస్ బాగా మగ్గి ఆయిల్ బయటికి రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టొమాటో మెత్తగా మగ్గి ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి, అర టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మసాలా దినుసుల్లో ఉండే పచ్చివాసన అంతా పోయి ఒక మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉప్పేసి ఉడకబెట్టి ఉంచుకున్న మటన్ ముక్కల్ని యాడ్ చేసుకొని, ఈ మసాలాల్లో ఉండే ఫ్లేవర్స్ అన్నీ కూడా మటన్ ముక్కలకి బాగా కోట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, చక్కగా కోట్ అయ్యి ఆయిల్ బయటికి రిలీజ్ అయ్యేంత వరకు ఓపికగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 4 పచ్చిమిరపకాయలని 2 ముక్కలుగా కట్ చేసుకొని, ఆ పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా మటన్‌లో యాడ్ చేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి. తర్వాత పావు లీటర్ పెరుగు, అంటే ఒక కప్పు పెరుగు తీసుకొని దాన్ని బాగా చిలుక్కొని కుక్ అవుతున్న మన మటన్‌లోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగంతా కూడా బాగా కుక్ అయ్యేంత వరకు కలుపుకుంటూ మళ్ళీ మన మటన్‌ని కుక్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మటన్‌ని అలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి మనం మటన్ ఉడికిచ్చగా కుక్కర్‌లో మిగిలిన ఆ వాటర్ ఏదైతే ఉంటుందో, ఆ వాటర్‌ని పోసుకొని మటన్‌ని ఇంకొక్కసారి కుక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు దాదాపుగా 1 ½ కప్ వాటర్ మిగిలింది. ఒక కప్పు వాటర్ వరకు నేనిప్పుడు యాడ్ చేసి ఇంకొక అర కప్పు వాటర్‌ని పక్కనుంచుకున్నాను. అది మనం దమ్‌లోకి యాడ్ చేసుకుంటాం. చూడండి, ఇలా ఈ వాటర్ ఏసిన తర్వాత మరీ డ్రైగా చేసేయకూడదు. కొంచెం గ్రేవీగానే ఉండాలి. లేదంటే మన బిర్యానీ మరీ డ్రై అయిపోతుంది. ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర, పుదీనాని యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే.
మటన్ దమ్ బిర్యానీ కోసం కుక్కర్‌లో రైస్ వండుకున్నాం కదా! ఒక్కసారి దాని టెక్స్చర్ చూడండి ఎలా వచ్చిందో. ఏమాత్రం మెతుకు అంటుకోకుండా పర్ఫెక్ట్‌గా వచ్చింది కదా! ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మన ఫోర్త్ స్టెప్‌లోకి ఎంటర్ అయిపోదాం. కుక్కర్‌లో వండుకున్న రైస్ అంతటిని కూడా ఆ గిన్నెలోకి యాడ్ చేసేసుకోవడమే. రైస్ అంతా కూడా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీని మీదకి ఫ్రైడ్ ఆనియన్స్‌ని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా చేసుకోవాలో ఆ వీడియో నిశ్చలాస్ కిచెన్‌లో ఉంది. లాస్ట్‌లో ఐకార్డ్‌లో పెడతాను చూసేయండి. ఒకవేళ ఫ్రైడ్ ఆనియన్స్ లేవు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. కానీ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత సన్నగా చాప్ చేసుకున్న పుదీనా, కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత బిర్యానీకి నేచురల్ కలర్ కోసం వేడి పాలల్లో నానబెట్టుకున్న ఒక చిటికెడు కుంకుమ పువ్వు లిక్విడ్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకవేళ కుంకుమ పువ్వు గానీ లేనట్లయితే పసుపుని యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందాక ఒక అర కప్పు మటన్ బాయిల్ చేసిన వాటర్‌ని పక్కన తీసి పెట్టాను కదా! ఆ వాటర్‌ని ఈ గిన్నంతా కూడా స్ప్రెడ్ చేసుకుంటూ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దమ్ పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ఒక పాత దోసరేగ లాంటిది పెట్టుకొని, స్టవ్ ఆన్ చేసుకొని, మనం రెడీ చేసి ఉంచుకున్న బిర్యానీని ఆ రేకు మీద పెట్టి 5 నిమిషాలు హైలోను, 15-20 నిమిషాలు సిమ్‌లోను పెట్టి కుక్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేయడం కన్నా ముందు ఎక్కడా కూడా ఆవిరి బయటికి పోకుండా ఇలా ఒక సిల్వర్ ఫాయిల్‌తో నీట్‌గా ఆ గిన్నెని ప్యాక్ చేసేయాలి. తర్వాత దాని మీద మూత పెట్టి, మూత మీద ఏదైనా బరువు పెట్టాలి. ఇక్కడ నేనైతే ఈ దంచుకునే రాయి పెడుతున్నాను. ఒకవేళ ఇది లేని పక్షాన ఒక గిన్నె నిండా వాటర్ పోసి, ఆ వాటర్ గిన్నెనైనా పెట్టొచ్చు. అప్పుడు ఆవిరి బయటికి లీక్ అవ్వకుండా చక్కగా కుక్ అవ్వడానికి ఈ ప్రాసెస్. 20 నిమిషాలు సిమ్‌లో ఉంచిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మన మటన్ దమ్ బిర్యానీ రెడీ. స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాలు ఉంచిన తర్వాత బిర్యానీ ఎలా కుక్ అయిందో చూద్దామా? చూడండి. రైస్ అంతా చక్కగా పర్ఫెక్ట్‌గా దమ్ అయ్యి, ఆ రైస్ అలా నిల్చుంటుంది బిర్యానీలో అంటే దమ్ పర్ఫెక్ట్‌గా కుక్ అయినట్టు లెక్క. అసలా ఈ అరోమాతో మీ ఇల్లే కాదు, మీ వీధిలో వాళ్ళందరికీ కూడా నోరూరుతుంది. ఎంతో ఈజీ కదా! 4 స్టెప్స్. మటన్‌ని కుక్కర్‌లో కుక్ చేసుకోవాలి. రైస్‌ని కుక్కర్‌లో కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న మటన్‌ని సింపుల్ ప్రాసెస్‌తో గ్రేవీలాగా తయారు చేసుకోవాలి. తర్వాత ఇవన్నీ క్లబ్ చేసి దమ్ చేయాలి. అంతే. ఇప్పుడు లాస్ట్‌లో దించుకున్న తర్వాత ఘీ వేసి ఒక్కసారి ఇదంతా కలిపి సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా ఈ స్టైల్ ఆఫ్ మటన్ బిర్యానీని ట్రై చేస్తారా? ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఖచ్చితంగా నచ్చి తీరుతుందంతే. అండ్ వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా షేర్ చేసుకొని, ఇంకా ఎవరన్నా నెస్టిలాస్ కిచెన్‌కి సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ నెస్టిలాస్ కిచెన్. బాయ్ ఎవ్రీవన్.